విధానాలు, ఈ లోక ప్రవర్తన, ఈ లోక విషయాలు, పారంపర్యాచారాలు ఏదైతే ఈ లోకం అనుసరిస్తుందో దాన్ని మనం కూడా అనుసరించామనుకోండి, మనలో ఎవరు లేనట్టు? క్రీస్తు లేనట్టు. మనల్ని ఆయన ప్రేమించాడు కానీ మనం ఆయన్ని ప్రేమించినట్టు కాదు. కాబట్టి ఈ లోక నడత నాలో ఎక్కడైతే ఉందో అక్కడ నన్ను నేనేం చేసుకోవాలి? సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. ప్రభువా, ఇది నీ పద్ధతి కాదు, ఇది నీ ఆలోచన కాదు, ఇది నీకు ఇష్టం లేదు, కానీ నా జీవితంలో జరుగుతూ వస్తుంది పదే పదే. ఎంత వద్దనుకున్నా కొన్ని విషయాలు నేను విడిచిపెట్టలేకపోతున్నాను. నన్ను నేను సజీవ యాగంగా ఈ విషయం దగ్గర నీకు అప్పగించుకుంటున్నాను అని ప్రభువుతో చెప్పడం. సజీవ యాగంగా ఇది ప్రభువుకి ఇష్టం లేదు, ఈ పని ప్రభువుకి ఇష్టం లేదు, ఇలా నడిస్తే ప్రభువుకి ఇష్టం లేదు, ఇలా మాట్లాడితే ప్రభువుకి ఇష్టం లేదు, కానీ నాకు ఇష్టం, ఈ విషయం నాకు ఇష్టం, ఈ పద్ధతి నాకు కొంచెం బాగుంది, ఈ విధానంలో భలే హ్యాపీగా ఉంది అనేది సిలువ వేసుకోవడం సజీవ యాగం. నాకు ఇష్టమైంది ప్రభువుకు నచ్చినప్పుడు నేను వదిలేసుకోగలగడం, అది సజీవ యాగంగా ప్రభువుని ఆరాధించడం.